అనగనగనగా సత్యయుగంలో సత్యమహారాజు ఉండేవాళ్ళు. ఆయన విష్ణు భక్తులు. ఒకరోజు సంధ్యావందనం చేస్తుండగా ఆయనకి ఒక బంగారు రంగులో ఉన్న చిన్న చేప పిల్ల దొరికింది. అది ఎంతో విచిత్రంగా సత్యమహారాజుతో మాట్లాడసాగింది. రాజా రాజా, నేను చాలా ఆపదలో ఉన్నాను. నన్ను నీతో పాటు నీ భవనానికి తీసుకుని వెళ్ళు అని. ఆయన తన భవనంలో ఉన్న చిన్న కుండలో దాన్ని వేయగా అది కుండలో ఉన్న నీళ్ళన్నీ త్రాగేసి చాలా పెద్ద చేపగా ఎదిగిపోయి, రాజా రాజా, నాకు ఇక్కడ స్థలం సరిపోవట్లేదు అని అనగా దాన్ని ఆయన పెద్ద చెరువులో వేశారు. అక్కడ కూడా అది చెరువులో ఉన్న నీళ్ళన్నీ త్రాగేసి ఇంకా పెద్దగా ఎదిగిపోగా దాన్ని 10 మంది సైనికుల సహాయంతో సముద్రంలోకి మార్చగా అది సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ కూడా త్రాగేసి ఇంకా ఇంకా పెద్దగా అయిపోగా సత్యమహారాజు దానికి నమస్కరించి, ఓ మాయాచేప, మీరెవరు అని అడగ్గా, నేను మహావిష్ణువుని. త్వరలో సత్యయుగం అంతమవ్వనుంది కాబట్టి నువ్వు మంచి విత్తనాలని, చెట్లని, జంతువుల్ని, మనుషుల్ని తీసుకొని ఒక పడవ తయారు చేసుకుని అందులో సిద్ధంగా ఉండు. నేను సత్యయుగం అంతమవ్వబోతున్న సమయంలో వస్తాను. అప్పుడు వాసుకి పాము సహాయంతో నా ముక్కుకి కట్టు ఆ పడవని. నేను మిమ్మల్ని జాగ్రత్తగా హిమాలయాల్లో వదిలిపెడతాను. నేను సముద్రంలో ఉన్న హయగ్రీవ అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర వేదాలని దొంగలించాడు. అతన్ని సంహరించి నేను ఆ వేదాలని తిరిగి బ్రహ్మదేవునికి ఇచ్చి వస్తాను అని సముద్రం అట్టడుగుకు వెళ్ళి హయగ్రీవ రాక్షసుని సంహరించి అతని దగ్గరున్న వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి ఇచ్చారు శ్రీ మహావిష్ణువు.